అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. క్యాబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తాను. ఇది మీదే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధర్ అన్న. మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీ పంపిస్తాను అధ్యక్ష కావాలని 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి.